ఇజ్రాయెల్ అమెరికాతో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల్లో ఇరాన్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. సైనికంగానే కాదు, ఆర్థిక రంగంలో కూడా మార్పులు చేపడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా 10 మిలియన్ రియాల్ నోటును ప్రవేశపెట్టింది. ఇది ఇప్పటి వరకు ఆ దేశంలో విడుదలైన అత్యధిక విలువ గల కరెన్సీ నోటు కావడం గమనార్హం. అయితే ఈ నోటు ఫేస్ వాల్యూ ఎంత పెద్దగా ఉన్నప్పటికీ దాని అసలు విలువ మాత్రం కేవలం $7, దాదాపు $650 మాత్రమే. దీన్ని బట్టి ఇరాన్ కరెన్సీ ఎంతగా బలహీనపడిందో స్పష్టంగా అర్థమవుతోంది. అధిక ద్రవ్యోల్బణం, పడిపోతున్న రియాల్ విలువ కారణంగా దేశీయ ఆర్థిక పరిస్థితి మరింత ఒత్తిడికి లోనవుతోంది. ధరలు నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు రోజువారీ ఖర్చుల కోసం ఎక్కువ మొత్తంలో నగదు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. చిన్న చిన్న కొనుగోళ్లకే పెద్ద మొత్తంలో నోట్లు అవసరమవుతున్నాయి. దీంతో లావాదేవీలు కూడా కష్టంగా మారాయి. ఈ సమస్యను తగ్గించడానికి అధిక విలువ గల నోటును ప్రవేశపెట్టాలని అధికారులు నిర్ణయించారు. ఇది నగదు వినియోగాన్ని సులభతరం చేస్తుంది. అయితే ఇది తాత్కాలిక పరిష్కారం మాత్రమే. అసలు సమస్య అయిన ద్రవ్యోల్బణాన్ని ఇది తగ్గించదు. ప్రస్తుతం ఇరాన్లో నగదుకు డిమాండ్ కూడా గణనీయంగా పెరిగింది. కొనసాగుతున్న సంక్షోభం కారణంగా బ్యాంకింగ్ వ్యవస్థ, డిజిటల్ పేమెంట్స్ ప్రభావితం కావచ్చని ప్రజలు భయపడుతున్నారు. దీంతో చాలామంది తమ సేవింగ్స్ను బ్యాంకుల్లో ఉంచడం కంటే నగదుగా తీసుకోవడానికే మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా బ్యాంకులు, ఏటీఎంల వద్ద పొడవైన క్యూలు కనిపిస్తున్నాయి. ఇది ఆర్థిక వ్యవస్థపై ప్రజల్లో ఉన్న అనిశ్చితిని స్పష్టంగా చూపిస్తోంది. కొత్తగా వచ్చిన 10 మిలియన్ రియాల్ నోటు పెద్ద మొత్తంగా కనిపించినా దాని కొనుగోలు శక్తి చాలా తక్కువ. ద్రవ్యోల్బణం క్రమంగా పెరుగుతూ నిత్యావసర వస్తువుల ధరలను పెంచుతోంది. దీంతో సాధారణ ప్రజల జీవన వ్యయం పెరిగిపోతోంది. సేవింగ్స్ విలువ కూడా తగ్గిపోతోంది. ఈ నోటు సంపదకు సంకేతం కాదు, కానీ కరెన్సీ విలువ ఎంత వేగంగా పడిపోతోందో చూపించే ఒక ఉదాహరణగా మారింది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ చాలా కాలంగా ఒత్తిడిలోనే ఉంది. అంతర్జాతీయ ఆంక్షలు, గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టమ్స్కు పరిమిత ప్రాప్యత, అంతర్గత సమస్యలు కలిసి పరిస్థితిని క్లిష్టం చేశాయి. ఇటీవలి ప్రాంతీయ ఉద్రిక్తతలు ఈ సమస్యలను మరింత తీవ్రతరం చేశాయి. ఫలితంగా ద్రవ్యోల్బణం పెరిగి రియాల్ విలువ మరింత క్షీణించింది. ఇంత అధిక విలువ గల నోటును ప్రవేశపెట్టడం సాధారణ విషయం కాదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది దేశ ఆర్థిక సంక్షోభానికి ఒక స్పష్టమైన సంకేతం. ఇది తాత్కాలికంగా లావాదేవీలను సులభతరం చేసినప్పటికీ దీర్ఘకాలంలో సమస్యలను పరిష్కరించదు. మొత్తం మీద 10 మిలియన్ రియాల్ నోటు ప్రవేశపెట్టడం అనేది కేవలం ఒక ఆర్థిక నిర్ణయం కాదు, ఇరాన్ ఎదుర్కొంటున్న పెద్ద ఆర్థిక సవాళ్లకు అద్దం పట్టే పరిణామం.